మీ ఫోన్లు ఇవ్వండి. ఏం సాయి సార్ గారు माता की जय, भारत माता की जय। भारत माता की जय, भारत माता की जय। ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, ఈషా గారి నాయకత్వం వర్ధిల్లాలి, నితిన్ నవీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, వర్ధన గారి నాయకత్వం వర్ధిల్లాలి, అందరి కార్యకర్తల నాయకత్వం వర్ధిల్లాలి। భారత్ మాతా की జై, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతా की జై జై। ఇదంతా ఉంది సేవ. भारत माता की जय, नरेंद्र मोदी गारी नायकत्వం भारत माता की जय, भारत माता की जय శ్రీరామ్। ఎందుకంటే ఈసారి వాతావరణం చాలా బాగుంది, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ పవనాలు వీస్తున్నాయి కాబట్టి తప్పకుండా వారికి ఇచ్చే ఛాన్స్ ఉంది। యువసత్త లక్ష్మణ్ అది ప్రారంభం చేయించారు. సో అప్పుడు వివేకానంద విద్యా సంస్థలు చాలామంది వందల మంది, అంటే ఒక సందర్భంలో 100-150 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. వారికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చూడండి మురళి రంగబాబాయ్ గారు అన్నగారికి శాల్వాతో సత్కరిస్తున్నారు. అలాగే దేపల్లి అశోక్ గౌడ్ గారు, అలాగే అరే అన్నది పక్కన అన్న ఒక నిమిషం నేను సన్మానం చేసినాక కేక్ కట్ చెప్తాను అన్నా. షాల్ వేస్ట్ వాళ్ళు పక్కా జరగాలి, అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. దయచేసి కార్యకర్త మిత్రులందరూ కూడా అందరికీ ఛాన్స్ ఇవ్వాలి. మురళన్న గారు లాస్ట్ కోరుతున్నాను. మురళన్న స్పీచ్ ఇచ్చిన తర్వాత దండేయాలి, శాల్వాతో సత్కరించాలన్నని. మన కౌన్సిలర్ అశోక్ గారు అన్నని సత్కరించడం జరుగుతుంది. హరీష్ ఒక నిమిషం ఫోటో మొత్తం అన్నారు వీడియో भारत माता के जय, भारत माता के जय। Happy birthday to you, happy birthday to dear Sivadana, happy birthday to you, happy birthday to you. भारत माता की जय, भारत
మాతా కీ భారత్ మాతా కీ హృదయపూర్వక శుభాకాంక్షలు మన వసుదైక కుటుంబం నుంచి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది షాద్నా నియోజకవర్గ అన్ని మండలాల నుంచి వచ్చినటువంటి కార్యకర్త మిత్రులు ఈ సంపదలతో అష్టైశ్వర్యాలతో రాబోయే కాలంలో ఒక మంచి లీడర్ గా ఈ వసుదైక కుటుంబ సభ్యులందరూ కూడా భారత్ మాతాకి అందరికీ కూడా భోజనాలు ఉన్నాయి భోజనాలు ఉన్నాయి. కార్యకర్త మిత్రులందరూ కూడా లోపలికి రావాలి. మనం అందరం కూడా అన్నా తీస్తాం ఐడియా చేసేటప్పుడు నేను కూడా ఒక్క నిమిషం రైట్ ఒకసారి అందరూ చూడండి నిజం పెట్టాలండి ఒకసారి చూడండి జరగాలి బయటగా జరగాలన్న కెమెరా ఇచ్చిందా అందరూ భోజనం లోపల రైట్ చూడండి తీసుకోండి అర్చన ఇటు చూడు అశోక్ రాజేష్ భాయ్ ఇటు చూడు మోహన్ అన్న బాబు అట్లే రైట్ ఓకే రాకేష్ భోజనం చేయాలి అంజనేయులు పై భోజనం చేయాలి మీరు గల్లీలో నేనే మిగిలిన నువ్వు రావట్లేదు బాబు కూర్చొని కొద్దిగా ముఖాలు దొక్కండి బాబు పక్క నువ్వు లేదు చాలిగా బాబు నీళ్ళు నిలబడాలి బాబు తీసుకోండి ఏం చెట్టు అయితే ఇటు చూడండి చెట్టు మొదలు పోయి పక్కకు పోయి పోయాడు పోయి పోయి నిన్న పోయి చాలు చాలు పచ్చని చెట్లు పచ్చని చెట్లు నా జన్మదిన సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అభిమానులు మిత్రులు అందరూ కూడా గత 15 సంవత్సరాలుగా రక్తదానాన్ని శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా ఇక రక్తదానాన్ని మరి కిషోర్ యొక్క ఆధ్వర్యంలో శ్రీనివాసాచారి అదేవిధంగా మన యొక్క హరి సాయి అశోక్ మరి ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు.
మరి ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తాన్ని అందించినటువంటి మరి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి జన్మదిన సందర్భంగా నియోజకవర్గంలో కూడా అనేక ప్లేసెస్లో మరి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వివేకానంద విద్యాసంస్థలో కూడా నా 51వ జన్మదిన సందర్భంగా 51 చెట్లను పెట్టి పర్యావరణానికి మరి పరిరక్షణ ఉండాలని చెప్పేసి ఆలోచించినటువంటి విద్యార్థులకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఏదో ఒక ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాన్ని మరి ఆత్మీయులు నిర్వహిస్తున్నందుకు నేను కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఈ యొక్క జన్మదినం సందర్భంగా అనేక మంది నాయకులు, మిత్రులు మరి అనేక రకాలుగా నా యొక్క వ్యక్తిత్వం గురించి కావచ్చు, నా గురించి కావచ్చు మరి అనేక విషయాలు వాళ్ళు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఒక రాజకీయ నాయకునిగా మరి మిత్రులను సూచనలు, సలహాలు మరి అవి మన యొక్క అందరి యొక్క దాని ప్రకారంగా ముందుకు పోతాం. అందరి యొక్క ఏదైతే కోరిక ఉందో, నేను ఒక రాజకీయ నాయకునిగా గత 38 సంవత్సరాలుగా ఒక జాతీయవాద సిద్ధాంతం కోసం పనిచేస్తూ ఉన్నాను. మరి 4 సార్లు పోటీ చేశాను, 2 సార్లు టీచర్ ఎమ్మెల్సీగా, 2 సార్లు ఎమ్మెల్యేగా. మరి పార్టీ మన అవకాశం ఇవ్వకపోయినా పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఎక్కడ కూడా మరి అంటే ఎక్కడ వ్యతిరేకించకుండా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేశాను. మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ యొక్క అందరూ కూడా కోరిక ఏదైతే ఉందో మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలి. మన యొక్క యువత, ఉద్యోగుల, ఉపాధ్యాయుల మరి ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపైన గలం విప్పాలి అని చెప్పేసి అనేక మంది ఆత్మీయులు మరి నన్ను ప్రోత్సహిస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను కూడా ఒక సిద్ధాంతపరమైన కార్యకర్తగా ఒక ఉన్నటువంటి నాకు కూడా పార్టీ అవకాశం ఇస్తుందనే ఒక విశ్వాసం ఉంది. సో రేపు ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే తప్పకుండా కూడా విజయం సాధిస్తాననే ఒక విశ్వాసం ఉంది. దీనికి కారణం మరి ఈరోజు అనేక మంది అభిమానులు మరి మిత్రులు చూపించినటువంటి ఆలోచన ఏది ఉందో నిజంగా కూడా నాకు తెలియకుండానే మరి నాపై నాకున్నటువంటి మరి మంచితనం కావచ్చు, నా యొక్క వ్యక్తిత్వం గురించి చెప్పారు. సో వాళ్ళందరికీ కూడా నేను పేరున వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా షాద్నగర్ ప్రజలు కూడా, గ్రాడ్యుయేట్లు కూడా భవిష్యత్తులో ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు అనేది 3 జిల్లాలకు సంబంధించినటువంటి అంశం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్. మరి ఈ స్థానికంగా ఉన్నటువంటి మేధావులు అందరూ కూడా మరి తెలంగాణ ఉద్యమంలో అందరూ కూడా సహచరులుగా కూడా వాళ్ళతో కలిసి పనిచేశారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మీరందరూ కూడా ఆదరాభిమానాలు చూపించాలని చెప్పేసి ముఖ్యంగా ఈ యొక్క నియోజకవర్గ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. మరొకసారి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు.